పూల్ మక్కాని కర్రీ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనేటట్టు అయితే చేస్తున్నాను. చూసేయండి, చక్కచక్కా చేసేయండి. ముందుగా ఒక టమాటా, ఒక అరచెక్క, కొబ్బరి ముక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మన పూల్ మక్కాని వేసుకుని వేయించుకుందామండి. క్రిస్పీగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకుని వేపుకున్నానండి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి అది కూడా బాగా కుక్ అయిన తర్వాత అందులోనే పసుపు, కారం, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఒక అరకప్పు వాటర్ పోసుకున్నాను. అందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేపు పెట్టుకున్న పూల్ మక్కాని వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి.